యాజమాన్య కమిటీలకు 30,00,000 వరకు వసూలు చేసే అధికారం. సో, ప్రభుత్వ పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటు, అధికారాలు, బాధ్యతలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. నాణ్యమైన విద్య అందించేందుకు సంఘాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ మార్గదర్శకాలను రూపొందించింది. విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు ప్రతి పాఠశాల ఎస్ఎంసీని ఏర్పాటు చేయాలి. కమిటీ ఏర్పాటైన వారంలోపు మొదటి సమావేశం నిర్వహించాలి. నెలకు కనీసం ఒకసారైనా సమావేశం నిర్వహించాలి. 50% సభ్యుల హాజరు తప్పనిసరి అయితే పేర్కొన్నారనమాట. సో, మొత్తంగా అయితే 30,00,000 వరకు ఖర్చయ్యే అన్ని సివిల్ పనులను కూడా కమిటీ ద్వారా నిర్వహించవచ్చని చెప్పింది. సో, మొత్తంగా పాఠశాల భవన కమిటీ అయితే ఉంటుందన్నమాట. 3 ఏళ్ల కాల పరిమితితో అభివృద్ధి అయితే కార్యక్రమాలను అయితే సిద్ధం చేసుకోవచ్చు. విద్యార్థులు, వాలంటీర్లు, కార్పొరేట్ సంస్థలు, స్థానిక సంస్థల భాగస్వామ్యంతో తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు అందరూ కలిసి దీన్నైతే చేసుకోవచ్చు. మొత్తంగా ఇందులో మీకు అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్‌లో అనేక కమిటీలైతే ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి స్కూల్‌కి కూడా గవర్నమెంట్ స్కూల్‌లో మేనేజ్మెంట్ కమిటీలున్నాయి. సో, ఈ కమిటీల ద్వారా స్కూల్‌లో చేసే ప్రతి పనులు కూడా 30,00,000 వరకు కూడా ఈ కమిటీల ద్వారా అయితే చేసి అక్కడ ఏ పనులు చేస్తే బావుంటుందని చేయొచ్చనమాట. అందువల్ల దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలకు మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయి. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్